అందరికీ నమస్కారం. నేను వహి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పెద్దమ్మ రెసిపీ ఇది. మా పెద్దమ్మ చేసే కర్రీస్ లో అంటే ఈ కర్రీ నాకు చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత అయితే ఈ కూర తింటున్నాను. అందుకే నా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఇంటికి రిలేటివ్స్ గానీ ఫ్రెండ్స్ గానీ వచ్చినప్పుడు అయితే మీ మెనూలో ఈ రెసిపీని యాడ్ చేసేసుకోండి. వాళ్ళు అసలు మిమ్మల్ని మర్చిపోరు, అంత బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే కోడిగుడ్లను ఉడకపెట్టుకోవాలి. అలాగే ఎండు రొయ్యల్లో వేడి నీళ్లు పోసి 2-3 సార్లు కడగాలి. వీడియోని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోయారు. ఇప్పుడే లైక్ చేసేయండి. ఇప్పుడు పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఎండు రొయ్యలు, అలాగే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకుని ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఒక 2 మినిట్స్ రొయ్యలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. రొయ్యల్ని అలా లైట్ గోల్డెన్ కలర్ లోకి ఫ్రై చేసేసుకున్నాక దానిలో కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయాని ఒక బౌల్లోకి తీసేసుకుందాం వీటిని. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఉడకపెట్టిన కోడిగుడ్లని ఒక ఎగ్ని 4 పీసెస్ లా కట్ చేసుకుని మంచిగా ఆయిల్ లో ఫ్రై చేయాలి. అలాగే కొంచెం దానిలో ఉప్పు, కారం, పసుపు వేసి లైట్ గా ఫ్రై చేసేద్దాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్ లోకి తీసేసుకుందాం. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం. 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి ఆ ముక్కల్ని వేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గడానికి దానిలో కొంచెం ఉప్పు వేసుకుందాం. స్టవ్ ని సిమ్ లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న కోడిగుడ్లు, ఎండు రొయ్యలు, కరివేపాకు, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. మీ రుచికి తగినట్టు ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోండి. ఇంకా ధనియాల పొడి 1 స్పూన్, 1/2 టీ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అలా అన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 2 మినిట్స్ సిమ్లో ఉంచేయాలి. మనం ఇక్కడ రొయ్యలు, కోడిగుడ్డు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఈ ఆనియన్ మిక్స్ లో వేసి మంచిగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇవి సిమ్లో పెట్టి మిక్స్ చేస్తున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీని వేసుకుని తినండి, అదిరిపోతుంది అంతే. ఆ పెద్దమ్మ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెషన్ లో కామెంట్ చేసేయండి.